ప్రిపరేషన్ అంటే ఏదో అయిపోతుంది, ఐఐటి జేఈ అంటే 18 hours చదవాలి, 20 hours చదవాలి, సిలబస్ ఇస్ వాస్ట్ అది ఇది అని చెప్పేసి. సో దిస్ కైండ్ ఆఫ్ క్వాంటిఫైయింగ్ సమ్ అవర్స్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది, హౌ డు యూ రియాక్ట్ టు దట్? ఐఐటి జేఈ లాంటి పరీక్షకి కావాల్సింది మనం ఎన్ని గంటలు చదవనేది కాదండి. మనం చూసినట్టయితే ఆ పరీక్షలో గత 15 ఏళ్ళుగా కూడా సిలబస్లో పెద్ద మార్పు ఏమీ లేదు. సిలబస్ అదే ఉన్నాయి, చాప్టర్స్ అవే ఉన్నాయి. కేవలం వాళ్ళు పరీక్షా విధానాన్ని కాస్త అటు ఇటుగా మారుస్తూ వచ్చారు. అయితే ఇక్కడ ఎన్ని గంటలు చదివామన్నది కాకుండా మనం ఒక కాన్సెప్ట్ని ఎలా చదివామనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ క్వాలిటేటివ్ ప్రిపరేషన్ అనగా మనము ప్రతి చాప్టర్లో ఏ రోజు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాస్ 6లో, క్లాస్ 7లో, క్లాస్ 8లో ఏదో ఒక చిన్న చాప్టర్ చదువుకుని ఉంటాం. ఒక చాప్టర్లో ఎక్కడో వస్తుంది డెన్సిటీ అంటే ఏమిటి అని. అంటే అందరం డెఫినేషన్ తెలుసు, డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్ అని చెప్పేసి. ఐఐటికి వెళ్ళేసరికి ఆ మాస్ బై వాల్యూమ్ని ఎన్ని తరహా ప్రశ్నలు అడగొచ్చు అనేది అడుగుతుంటారు. అంటే ఆ కాన్సెప్ట్ వచ్చేసి మనం 7th క్లాస్లో నేర్చుకునేదేనండి. సో ఇప్పుడు ఈ డెన్సిటీ అనేది, మాస్ బై వాల్యూమ్ అనేది మనం ఎన్ని గంటలు చదవాలనేది కాదు కదా. అసలు మాస్ అంటే ఏంటి, ఆ మాస్ని ఎన్ని రకాలుగా వ్యక్తపరచవచ్చు, వెయిట్ అంటే ఏమిటి, మాస్కి వెయిట్కి డిఫరెన్స్ ఏంటి, మనకు సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ ఉంటాయి. ఈచ్ దాంట్లో మాస్ని ఎట్లా మనం మెజర్ చేస్తాం అంటే ఈ తరహా విశ్లేషణాత్మక తీరుతో చదువుకున్నటువంటి సబ్జెక్ట్ అనేది ఇట్ విల్ హెల్ప్ ఇన్ క్రాకింగ్ ఐఐటి అండి. ఇట్స్ నాట్ అబౌట్ నెంబర్ ఆఫ్ అవర్స్. రైట్. సో అది లేదు, దట్ ఈస్ జస్ట్ మిత్ అందరూ మాట్లాడేది. అబ్సల్యూట్లీ. అసలు ఐఐటి లాంటి ఎగ్జామ్లో మీరు చూసినట్టయితే చాలామంది పిల్లలు ఇష్టంగా సబ్జెక్ట్ చదివినప్పుడు వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంటే మనం కేవలం నెంబర్ ఆఫ్ అవర్స్ చదివించిన దానికంటే ఇష్టంగా చదువుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఆఫ్లేట్గా చూస్తూ ఉంటాం, కొందరు పిల్లలు ఐఐటిలో వచ్చి కూడా ఐఐటిలో తీసుకోకుండా ఐఐఎస్సి బెంగళూరులో రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకి ఐఐటిలో మరి ఎట్లా వచ్చింది మాస్టారు, మరి ఐఐటిలో వాళ్ళు చాలా బాగా చదివారా, ఎన్ని గంటలు చదివారంటే కాదు, వాళ్ళు ఒక సబ్జెక్ట్లో ఒక డీప్ లెవెల్ ఆఫ్ రీసెర్చ్లోకి వెళ్తారనమాట. రైట్. వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆ పరీక్ష ఏదైనా వాళ్ళు ఆ పరీక్షలో వాళ్ళు రిజల్ట్ సాధించగలుగుతారు. Like and subscribe Eagle Media Works.